ఎంపీల కొడుకుల్ని కాపాడే పనిలో హైదరాబాద్ పోలీసులు బిజీగా ఉన్నారన్న విమర్శలు వస్తున్నాయి. మొన్న బండి సంజయ్ కొడుకు విషయంలో హైదరాబాద్ పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు విషయంలోనూ సిటీ పోలీసుల పనితీరు వివాదాస్పదమైంది. ఆగస్టు 16న ఇనార్బిట్ మాల్ దగ్గర రోడ్డు దాటుతున్న భారతీ ముఖి అనే యువతిని ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజూష్ కారుతో యాక్సిడెంట్ చేశాడు. బాగా దెబ్బలు తాకడంతో రక్తం ఎక్కువగా పోవడంతో ఆమె చనిపోయింది. అదే రోజు మాదాపూర్ పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశారు. కానీ కారు నడిపింది లింగమనేని రమేష్ కొడుకు సంజూష్ అని మాత్రం చెప్పలేదు. ఆయన డీటెయిల్స్ దాచిపెట్టారు. అదే ఓ కామన్ మ్యాన్ ఎవరైనా యాక్సిడెంట్ చేసి ఓ వ్యక్తి చావుకు కారణమైతే పోలీసులు ఇలానే చేస్తారా? కారు నడిపిందెవరో, ఆయన తల్లిదండ్రులు పుట్టు పూర్వోత్తరాలను 4 రోజుల పాటు మీడియాకు చెప్పకుండా ఉండేవారా? ఏ బ్యాక్గ్రౌండ్ లేని మనిషి యాక్సిడెంట్ చేసి ఓ మనిషిని చంపేస్తే సింపుల్ గా నోటీసులు ఇచ్చి వదిలిపెట్టేవారా అని జనం అడుగుతున్నారు. పోలీసులు సంజూష్ ను ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేశామని, ఈ కేసులో అరెస్ట్ తప్పనిసరి కాదని చెప్తున్నారు. చట్టపరంగా అరెస్ట్ తప్పనిసరి కాకపోవచ్చు, కానీ బాధితురాలు చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలపై పూర్తి స్థాయి పారదర్శకత చూపాల్సిన బాధ్యత పోలీసులపై లేదా? సౌత్ ఫస్ట్ వెరిఫై వీడియో ప్రకారం యాక్సిడెంట్ తర్వాత భారతి రక్తపు మడుగులో ఉండగానే సంజూష్ అక్కడి నుంచి కారుతో పారిపోవడానికి ట్రై చేశాడు. అక్కడున్న లోకల్సే అతన్ని తిడుతూ కారులో నుంచి బయటకు తీశారు. ఓ వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. కానీ అతను దాన్ని ప్రైవేట్ చేయాల్సి వచ్చింది. జర్నలిస్ట్ గా ఓ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న అతన్ని మేనేజ్మెంట్ బలవంత పెట్టినట్లు తెలుస్తోంది. ఇక సౌత్ ఫస్ట్ కు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ యాక్సిడెంట్ వార్తల్ని ఎక్కువ కవర్ చేయవద్దని కొన్ని మీడియా ఛానల్స్ కు లింగమనేని రమేష్ కోరినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు నిజమైతే ఇది కేవలం ఒక రోడ్డు ప్రమాదం కేసు కాదు. పోలీసుల పనితీరు, మీడియా కవరేజీని లింగమనేని రమేష్ ఇన్ఫ్లుయెన్స్ చేశాడన్న సంగతి అర్థమవుతుంది. ఇప్పుడు పోలీసులు కానీ ప్రభుత్వం కానీ చెప్పాల్సింది ఒక్కటే: భారతీముఖి కేసులో ఎలాంటి ఒత్తిళ్లు లేవు. దర్యాప్తు కంప్లీట్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతోందని మాటలతో కాదు, చర్యలతో నిరూపించాలి. ఎందుకంటే ఒక నిండు ప్రాణం పోయింది, ఆమెకు న్యాయం జరగాలి. అయితే అతని తండ్రి ఓ రాజకీయ నాయకుడు, పలుకుబడి ఉన్న వ్యక్తి కాబట్టి భారతీముఖికి అన్యాయం జరగదు.